గురుగారు, దేవి నవరాత్రుల సందర్భంగా ఎటువంటి ఆహార నియమాలను పాటించాలి? ఏ ఆహార పదార్థాలను స్వీకరించవచ్చు, ఏ ఆహార పదార్థాలని స్వీకరించకూడదు? సత్వగుణాన్ని పెంపొందింపజేసేటటువంటి ఆహార పదార్థాలనే మనం స్వీకరించాలి. ఉల్లి, వెల్లుల్లి ఇవి మనలో తామస గుణాన్ని పెంపొందిస్తాయి. సాధన క్రమంలో అమ్మను ఆరాధన చేసేటటువంటి పద్ధతిలో సత్వగుణం ప్రధానం అనుకునేటటువంటి వారు పాలు, వెన్న, నెయ్యి, తేనె, పళ్ళు, సహజంగా లభించేటటువంటి పదార్థాలు రూపం మార్చకుండా ఉన్నవి నివేదనగా సమర్పిస్తారు. బెల్లం, అలాగే తీవ్రత మారే కొలది మినపపప్పుతో చేసిన అన్నం, పెసరపప్పుతో చేసిన అన్నం, కందిపప్పుతో చేసిన అన్నం, పెరుగుతో కలిపిన అన్నం, చింతమండు రసంతో కలిపిన అన్నం, ఇలా వీటిని సిద్ధం చేస్తారు. మరికొంత సాధన మారే కొలది కొబ్బరికాయలు, కొబ్బరికాయ అంటే కొబ్బరి వక్క, తేనె, అరటిపండు, త్రిమధురము అని పేరు, ఇలాంటి వాటిని నివేదన చేస్తారు. ప్రధానంగా నవరాత్రులలో సాత్విక ఆహారం, ఒక్క పూట మాత్రమే ఆహారం స్వీకరించాలి. రాత్రివేళ ఆహారం తీసుకొనకుండా పళ్ళు, పాలు యథాశక్తి స్వీకరించి పరుపు పైన పడుకొనకుండా వస్త్రం పరిచి నేలపైన చాప, వస్త్రం వీటిని వినియోగించి నిద్రకు ఉపక్రమించడం, మితంగా మాట్లాడడం, తదా సదా ఎల్లప్పుడూ శ్రీమాత్రే నమః అమ్మనామాన్ని స్మరించడం ఆరోగ్యదాయకం. లభించిందల్లా తినకుండా ఆహార పదార్థాన్ని స్వీకరించే విషయంలో నియమాన్ని పాటిస్తేనే అది నవరాత్రి నవకం అవుతుంది.